నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కాలం కలిసి రాకపోతే సమస్యలే కనిపిస్తుంటాయి. ఎప్పుడు ఉండే గొడవే అయినా ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపిస్తాయి. దేశం పురోగమిస్తోందని ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే ప్రతిపక్షాలు కొన్ని సంఘటనలు చూపించి అంతా ఉత్తెత్తిది, అసలు విషయం ఇది అని చెబుతుంటాయి. మనం ఇప్పుడు చెప్పుకునేది నిరుద్యోగ సమస్య గురించి. దేశానికి ఆర్థిక వెన్నెముకలైన రాష్ట్రాలు ఏమిటి అంటే మహారాష్ట్ర, గుజరాత్ మొదటి స్థానంలో నిలుస్తాయి. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో లగేజ్ లోడర్స్ ఉద్యోగానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు ఎయిర్ ఇండియా వారు. మొత్తం వేకెన్సీలు 2216 ఉంటే వచ్చిన యువకులు దాదాపు 25,000 మంది. 1:10 నిష్పత్తి అనేది ఇలాంటి ఉద్యోగాలకు సర్వసాధారణం. ఈ ఉద్యోగానికి వచ్చే వేతనం నెలకు 22,500 రూపాయలు. అయ్యో, ఆ కాస్త జీతం కోసం ఇంతమంది యువకులు పడిగాపులు కాస్తున్నారంటే దేశం అధోగతిలో ఉంది, నిరుద్యోగం తాండవిస్తోంది అంటూ ప్రతిపక్షాలు గేలి చేస్తున్నాయి. ఆదిక్కున ఉండే మీడియాలు కూడా వీటిని హైలైట్ చేసి చూపిస్తున్నాయి. అది కాస్త జీతం ఎందుకవుతుంది, ఎవరికవుతుంది? నెలకు 22,500 రూపాయలంటే ఓవర్ టైం అలవెన్స్లు కలిపి 30,000 రూపాయల వరకు వస్తాయని ఈ ఉద్యోగానికి వచ్చిన వాళ్లే చెప్తున్నారు. వీళ్ల పని ఫ్లైట్లో నుంచి లగేజ్ తీసుకొచ్చి బెల్ట్ మీద పడవేయడం, బెల్ట్ మీద బ్యాగులు ఎక్కువగా ఉంటే వాటిని తీసి పక్కన జాగ్రత్తగా పేర్చడం. దీనికి వారికి విద్యార్హతలు పెద్దగా అవసరం లేదు. వినయం, శరీర దారుఢ్యం, ఎక్కువగా అలసిపోకుండా పనిచేసే తనం మాత్రం తప్పనిసరి. తరచూ రావు కానీ ఎప్పుడైనా ఏ లగేజ్ ఇష్యూలోనో అదనపు సాయం అడిగి ఎంతో కొంత టిప్ చేతుల్లో పెట్టే ప్రయాణికులు కూడా ఉంటారు. ఎలా చూసుకున్నా నెలకి 30,000 అనేది చిన్న జీతం కాదు. సిటీల్లో కొన్ని ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ పనిచేసే డ్రైవర్ల జీతాల కంటే ఎక్కువే. ఒకవేళ ఇక్కడ అధికమైన విద్యార్హత అడిగి ఆ జీతం అని ఉంటే ఆర్గ్యుమెంట్కి వాల్యూ ఉండేది. కానీ ఆ వచ్చిన వారిలో డిగ్రీ, పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారని ఒక గోల. డిగ్రీ చదివినంత మాత్రాన స్కిల్ ఏముంది అన్న దానిని బట్టి జాబులు వస్తాయి తప్ప డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్ చూపించేస్తే ఉద్యోగాలు ఇచ్చేసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. దీంతో ఏం సాధిస్తున్నారో మరి అది వేరే విషయం. అయినా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా లోక జ్ఞానంతో టెక్నికల్ స్కిల్స్ ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించుకొని పెద్ద ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు దేశంలో కోకొలలు. అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది కనిపిస్తారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు దేశం కల్పించలేకపోతోంది అనే విమర్శ అర్థం లేనిది. స్కిల్ ఉన్నవాడిని ఎవడూ ఆపలేడు, లేనివాడిని అప్పనంగా ఉద్యోగమిచ్చి ఎవడూ పైకి లేపలేడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అయినా ఏం చదువు చదివావని కాకుండా ఈ రోజుల్లో కూడా శరీర బలాన్ని లెక్కేసి దానికి తగ్గ ఉద్యోగాలు ఉండనే ఉంటున్నాయి. అందులో ఒకటి ఈ లగేజ్ లోడర్ జాబ్. ఆ ఉద్యోగాలకి వచ్చిన జనం వెంటనే ఇంటర్వ్యూ అవ్వక ఆపసోపాలు పడ్డారట. అదొక వార్త. అయినా ఆ ఉద్యోగానికి కావలసిన ప్రాథమిక లక్షణమే ఓపిక, ఊరికే అలసిపోకపోవడం. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఆ ఉద్యోగానికి తగిన లక్షణం లేని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఆ యాంగిల్లో ఎందుకు చూడకూడదు ఈ విషయాన్ని? అలాగే గత వారం గుజరాత్లోని అంకలేశ్వర్లో 10 ఉద్యోగాల కోసం 1,800 మంది లైన్లోకి వచ్చి నిలబడ్డారని, రైలింగ్ కూలిపోయిందని, దేశంలో నిరుద్యోగం ఇలా తాండవిస్తోందని ప్రతిపక్షాలు తాండవించాయి. అసలు ఆ ఉద్యోగాలేంటి? ఆన్లైన్లో సీవీ పంపమనకుండా నేరుగా వాకిన్ ఎందుకు పెట్టారు? ఆ వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం ఉండి మెరుగైన జీతం అని తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతారో తెలియదు. చేస్తున్న పనిలో సంతృప్తి లేక ఎక్కడ ఉద్యోగాలుంటే అక్కడ అప్లై చేసుకునే బాపతు చాలామంది ఉంటారు. చేస్తున్న కంపెనీలో గ్రోత్ లేక కావచ్చు, బాస్ నచ్చక కావచ్చు. అంతే తప్ప వాకిన్ ఇంటర్వ్యూలో లైన్లో నిలబడ్డ ప్రతివాడు నిరుద్యోగి అంటే ఎలా? ప్రస్తుతం బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. గతం కంటే శక్తి క్షీణించింది. మహారాష్ట్రలో బైపోల్స్ వస్తున్నాయి. అందుకే ఇలాంటి వార్తలు హైలైట్ అవుతున్నాయా? ఆ ఆలోచన కూడా చేయాలి కదా. అన్నట్టు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త ప్రకటన చేశారు. లాడ్లాభాయ్ యోజన కింద ఇంటర్ చదివి ఉద్యోగం లేకుండా ఉన్న యువకుడికి నెలకు 6,000 రూపాయలు, డిప్లొమా ఉన్న వాళ్ళకి 8,000 రూపాయలు, డిగ్రీ ఉండి ఉద్యోగం లేని వారికి 10,000 రూపాయలు ఇస్తాడట. ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయిందని అంటున్న ప్రతిపక్షాలకు ఇదేనా సమాధానమని అంటున్నాడాయన. అంటే తాజా సంఘటనలని ప్రతిపక్షాలు ఎంతెలా హైలైట్ చేశాయి. షిండే ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ పథకాన్ని ఎలా ప్రకటించింది చూస్తే ఒక రొటీన్ సీన్ చుట్టూ అలుముకున్న రాజకీయం అర్థమవుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వానికి వంతపాడే వ్యాసం కాదు. నిరుద్యోగానికి విరుగుడు డబ్బు పంచడం కాదు. అలా ఇస్తామంటేనే ఓట్లేస్తారనే లెక్క మామూలే. తాజా ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాల్లో మేనిఫెస్టోలు ఎంతటి పాత్ర పోషించాయో చెప్పక్కర్లేదు. అందుకే ముందు ప్రకటించేసి తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా లాడ్లాభాయి యోజన ప్రకటించి ఉంటాడు షిండే. ఇలాంటి వార్తలు ఇంకా వస్తాయి. యూట్యూబ్ నిండా ఇవే ఉంటాయి కొన్నాళ్ళు.
ఎందుకంటే మన దేశంలో వార్తలు కూడా అంటువ్యాధే. నిర్భయ రేప్ వార్త దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న రోజుల్లో వరుస పెట్టి రేప్ వార్తలు వినపడేవి. దిశ సంఘటన తర్వాత కూడా అంతే. ఇలా ఏ వార్త అయినా ఒకటి మండుతూ ఉన్నప్పుడు ఆ రకమైన వార్తలే కవర్ అవుతూ ఉంటాయి. కవర్ అవ్వట్లేదు అంటే జరగట్లేదని కాదు. దేశంలో జరిగే ప్రతి వార్తను జనానికి చేరవేయాలంటే ఇంకో 1000 ఛానల్స్ వచ్చినా పని జరగదు. అన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఏ వార్త అయితే పీక్స్లో ఉందో ఆ రకమైన వార్తలే వండి వార్చడం మీడియా లక్ష్యం. ఇంతకీ బాటమ్ లైన్ ఏంటంటే ప్రతి వాడికి ఏదో ఒక ఉద్యోగం చేయగలిగే శక్తి ఉంటుంది. అలా వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాలి తప్ప నేను బీటెక్ చదివాను నాకు ఉద్యోగం ఇవ్వలేని ప్రభుత్వం వేస్ట్ అనడం చేతకానితనం. అంధులు వికలాంగులే ఏదో ఒక రకమైన పని చేసుకుని బతుకుతున్నారు. అన్ని అవివాలు పనిచేసే యువకులు సోషల్ మీడియాకి రీల్స్కి పరిమితమైపోయి తమ స్కిల్ ఏంటో తమకి తెలియకుండా ఉద్యోగానికి తగిన ప్రయత్నాలు చేయకుండా సమాజాన్ని ప్రభుత్వాన్ని తిట్టడం సరైంది కాదు. అలాగే ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రతి అంశాన్ని సీరియస్గా తీసేసుకోకుండా కాస్త ఆలోచించగలిగే బ్యాలెన్స్ మైండ్లో ఉండాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.